ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. యూనివర్సల్ సృష్టి పేరుతో అప్రతిష్ట పాలైనటువంటి డాక్టర్ నమ్రత కొన్ని సంచలన విషయాలు చెబుతున్నట్టుగా సమాచారం ఉంది. ఆమెని పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. రెండో రోజు పోలీస్ కస్టడీ జరుగుతోంది. కస్టడీకి వచ్చేటప్పుడే తనను ఇబ్బంది పెడుతున్నారంటూ మీడియా ముందర వాపోయారు డాక్టర్ నమ్రత. అలానే ఇద్దరు అధికారుల పేర్లు, ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి ఇద్దరు అధికారుల పేర్లు, ఒక మాజీ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం ఇంకా సర్వీసులో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి. వీళ్ళిద్దరి పాత్ర పైన కూడా ఆమె కొన్ని అనుమానాస్పద వ్యాఖ్యలు చేసింది. తీవ్ర ఆరోపణలు కూడా చేశారనేటువంటి సమాచారం వస్తుంది. పోలీసులు దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ తనను మాత్రం ఇన్వెస్టిగేషన్‌లో ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డాక్టర్ నమ్రత. వాస్తవానికి విశాఖ కేంద్రంగా ఈ సృష్టి భాగవతాలు మొదలైనవి. దాదాపు 14 కేసులు నమోదైనాయి. గత 7-8 ఏళ్లుగా అనేక కేసులు ఉన్నప్పటికీ కూడా సృష్టి, యూనివర్సల్ సృష్టి, సృష్టి ఇన్ఫెర్టిలిటీ సెంటర్, ఇట్లా రకరకాల పేర్లు మార్పులు చేస్తూ సృష్టి అనేది కామన్గా ఉంది. దాంతో ఆ పేరుతోనే హైదరాబాద్లో, విజయవాడలో, విశాఖలో ఆమె కార్యకలాపాలు నిర్వహించారు. కానీ విశాఖ కేంద్రంగానే ఈ సరోగసి వ్యవహారం మొత్తం కూడా నడిచింది. ఇందులో సరోగసి పేరుతో వేరే బాబుని ఎవరైతే తల్లిదండ్రులు బిడ్డలు కావాలని కోరుకున్నారో వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేశారు. ఇది కేవలం దత్తత మాత్రమే అని డాక్టర్ నమ్రత వాదిస్తున్నారు. అలానే ఈ వ్యవహారంలో కొంతమంది కీలక పాత్రధారులు, ఈరోజు 2 అరెస్టులు జరిగినాయి. విశాఖపట్నంలో సృష్టి కేంద్రం మేనేజర్గా వ్యవహరిస్తున్నటువంటి ఒక మహిళని, అలానే ఈ సరోగసికి సంబంధించి కీలక పాత్ర పోషించినటువంటి అస్సాంకి చెందిన మరో యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి కూడా సమాచారం రాబడుతున్నారు. ఈ కేంద్రం నిర్వహణలో ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని విభాగాలు కూడా సహకరించినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అంగన్వాడీ, ఏఎన్ఎం వర్కర్ల సహకారంతో దీన్ని ఒక నెట్వర్క్గా, మాఫియాగా నిర్మించే ప్రయత్నం జరిగిందనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. డాక్టర్ నమ్రత చేసినటువంటి ఆరోపణలు ఇద్దరు అధికారులు, ముఖ్యంగా మాజీ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం సర్వీస్లోనే ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్, వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చినాయి. కానీ వాళ్ళ పాత్ర ఏంటి, ఎలాంటిది, వాళ్ళు ఏ విధంగా ఈ వ్యవహారంలో సహకరించారనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫర్దర్గా జరిగేటువంటి ఇన్వెస్టిగేషన్లో ఇంకెలాంటి సమాచారం వస్తుందనేటువంటి ఆసక్తి ఉంది. కానీ డాక్టర్ నమ్రత మాత్రం తనను వేధిస్తున్నారు, ఉద్దేశపూరితంగా కేసులు పెట్టారు, తను దత్తత విషయం కూడా స్పష్టంగా చెప్పాను అనేటువంటి మాటే ఆమె విచారణలో చెప్తున్నట్టుగా, మిగతా అంతా కూడా మౌనం వహిస్తున్నట్టుగా. మొదటి రోజు విచారణలో దాదాపుగా ఆమె మౌన వ్రతాన్ని పాటించారని చెప్పని సమాచారం వస్తుంది. ఏ విషయానికి కూడా ఆమె స్పందించలేదు, కనీసం సహకరించలేదని పోలీసులు చెప్తున్నారు. కానీ మీడియా ముందర మాత్రం తనను వేధిస్తున్నారని కన్నీళ్లు పెట్టుకునే ప్రయత్నం చేయడం, ఉద్దేశపూరితంగానే తనను ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం. సో మొత్తం మీద డాక్టర్ నమ్రత వ్యవహార శైలి దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు లేదా మాజీ అధికారులు ఇందులో కీలక పాత్ర పోషించి ఉంటే కనుక ఈ కేసు మరింత జటిలం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.